హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం కింగ్స్టన్ తెలుగు మూవీ రివ్యూ చూద్దాం. 2 hours 30 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయింది. ఈ మూవీలో యాక్ట్ చేసింది కాలీవుడ్ యాక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారు. ఇంకా మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదు భయ్యా. ఎందుకో ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. బేసిక్ మూవీ ప్లాట్ ఏంటంటే 1982 సమయంలో తువాతూర్ అనే గ్రామంలో అక్కడ ప్రజలు ఎన్నటికీ చేపలు వేటాడలేరు అనే విధంగా చెప్పించబడుతుంది. అండ్ అది ప్రజెంట్గా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అదే గ్రామానికి చెందిన కింగ్గా పిలిచే కింగ్స్టన్ అలియాస్ జీవి ప్రకాష్ గారు కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఆ శపించబడిన సముద్రపు వేటకు వెళ్ళాలని డిసైడ్ అవుతారు. సో ఆ శాపాన్ని తాను ఛేదించగలిగాడా లేదా, అసలు ఆ శాపం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, చివరికి ఏమైంది అనేది స్టోరీ. కమింగ్ టు ప్లస్ పాయింట్స్. మూవీలో చెప్పుకోవడానికి పెద్దగా ప్లస్ పాయింట్స్ ఏం లేవు. బట్ టు బీ ఫ్రాంక్, మూవీ ప్లాట్ అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సముద్రంలో వెళ్ళే టైంలో షూట్ చేసిన కొన్ని షాట్స్ బాగున్నాయి. కమింగ్ టు మైనస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ పిక్చర్ ల్యాగ్ అండ్ బోరింగ్ అనిపించిందండి. ప్లాట్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ సరిగా చేయలేదు. ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా లోగా ఉన్నాయి. అన్నెసరీ సీన్స్ అన్నింటినీ మధ్యలో ఇరికించేశారనే ఫీల్ వచ్చింది. దీనివల్ల మూవీ మెయిన్ ప్లాట్కి కనెక్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అసలు దివ్యభారతి గారిని ఎందుకు పెట్టారో కూడా తెలియదు. మినిమం జస్టిఫికేషన్ లేదు ఆవిడ రోల్కి. రిపీటెడ్గా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వల్ల చాలా చోట్ల బోరింగ్గా అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్. జీవి ప్రకాష్ అండ్ దివ్యభారతి గారి యాక్టింగ్ పర్వాలేదు అన్నట్టుగా ఉంది. రెస్ట్ ఆఫ్ ఆల్ అంతా ఓకే. ఇక ఫైనల్గా మూవీ కంక్లూజన్ ఏంటంటే కంప్లీట్ బోరింగ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై ఓకే ఈ సెకండ్ హాఫ్. నా ఒపీనియన్లో అయితే టైం వేస్ట్ అనే చెప్తానండి. ఇది అండి కింగ్స్టన్ మూవీ రివ్యూ. మీకు కనుక మా మూవీ రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.